విశాఖ ఉక్కుకు పాతర వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించిందా? స్టీల్ ప్లాంట్కు సంబంధించిన స్థిరాస్తులు అమ్మకానికి పెట్టడం వెనుక కారణాలేంటి? ప్లాంట్ అమ్మకం ఉండదంటూనే చాప కింద నీరులా స్టీల్ ప్లాంట్ను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తోంది? ఎన్నికలు అయ్యే వరకు స్తబ్దుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉక్కు స్థలాల అమ్మకాన్ని ఎందుకు వేగవంతం చేసింది? ఎన్డీఏ భాగస్వామి పక్షాలుగా ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదంటూనే చాప కింద నీరులా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన స్థిరాస్తులను అమ్మడానికి సిద్ధమవుతోంది. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో ఉన్న ఆస్తులను అమ్మేందుకు ఇప్పటికే RINL ఒక నిర్ణయం తీసుకుంది. తూతూ మంత్రంగా కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం లేఖ పంపింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకముందే స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్లాంట్ ఉత్పత్తులను అమ్మే స్టాక్ యార్డ్లను ఇప్పుడు ఎందుకు అంత ఆగమేఘాల మీద అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పైకి 476 కోట్ల రూపాయల ఆస్తులు అని చెబుతున్నప్పటికీ వాటి మార్కెట్ విలువ 12,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటున్నారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మి సంస్థ దివాళా తీసిందని చెప్పడం కోసమే స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టిందంటున్నారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని కార్మికులు చెబుతున్నారు. ఇప్పుడు ఆస్తుల్ని అమ్ముకొని ప్లాంట్ నలపాలని చెప్పడం అన్నది చాలా అత్యంత దుర్మార్గమైంది. ఇది అత్యంత తెలివి తక్కువ పని అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు HP కాలనీని అమ్ముతానంటున్నారు, లేదంటే హైదరాబాద్లో ఉన్న మార్కెట్ యార్డ్లు అమ్ముతానంటున్నారు. కాబట్టి ఏదైతే ఈ ఆస్తులు అమ్మాలనే నిర్ణయం ఉందో ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ CITగా ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి. రెండోది, ఈరోజు మేము అడుగుతున్నటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో కనుక విలీనం చేసినట్టయితే ₹1 కూడా ఖర్చు అన్నది ప్రభుత్వం మీద ఉండదు. కాబట్టి సెయిల్లో విలీనం చేయమని చెప్పి అడుగుతున్నాం. దీన్ని మార్చేసి ఆస్తులు నమ్ముకొని బతకమని చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఒత్తిడి తీసుకొని రావాలి. ఒత్తిడి తీసుకొని రావడం ద్వారా ఏదైతే నిర్ణయం చేశారో ఆస్తులు అమ్మాలని ఆ నిర్ణయాన్ని అన్నది ఉపసంహరించుకోవాలి చేయాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కనుక పూర్తి స్థాయి ప్రొడక్షన్లో కనుక నడిపినట్టయితే ఒక సంవత్సరంలో సుమారు 5,000 నుంచి 6,000 కోట్లు లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి సెయిల్తో కానీ NMDCతో కానీ మాట్లాడి, ఇవన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్న సంస్థలే కాబట్టి రా మెటీరియల్ ఇప్పించడమా, లేదంటే ఇమీడియట్లీ వర్కింగ్ క్యాపిటల్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించడం అన్నది చేయాలి. అదే పరిష్కారం తప్ప ఆస్తులు అమ్మడం అనేది పరిష్కారం కాదు. స్టీల్ ప్లాంట్ ఆస్తులను అమ్మి సంస్థ దివాళా తీసిందని చెప్పడం కోసమే పావులు కదుపుతున్నారని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు చెబుతున్నారు. స్టీల్ ప్లాంట్ ను ఆదుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయని కార్మికులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో 22 ఎకరాల భూమిలో ఒక యార్డ్ ఉంది, దాని ఖరీదు 220 కోట్లు. చెన్నైలో 13.2 ఎకరాల్లో ఒక యార్డ్ ఉంది, దాని ఖరీదు సుమారు 200 కోట్లు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన మార్కెటింగ్ ఆఫీసు, గెస్ట్ హౌసు 1 ఎకరన్నరలో ఉంది, దాని విలువ 12.5 కోట్లు. ఢిల్లీలో ఒక ఆఫీసు సాకేత్లో దాని విలువ 16.5 కోట్లు. మొత్తం కలిపి 475 కోట్లకి అమ్మేస్తామని చెప్పేసి వీళ్ళ బోర్డులో పెట్టి నిర్ణయం చేస్తూ ఉన్నారు. దీని వెనక భారీ కుట్ర దాగి ఉంది. అమ్ముతానని చెప్పి ఈ పెద్ద మనుషులు అమ్మటానికి ఇంకా బోర్డులో నిర్ణయం జరుగుతున్న సందర్భంలోనే డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్న ఒక అధికారి స్టీల్ మంత్రిత్వ శాఖ నుంచి, ఆదాని పోర్టు తాలూకు అధికారి ఇద్దరు పోయి చెన్నై యార్డ్ని పరిశీలించారంటే వాళ్ళు కొనుక్కోవడానికి నిర్ణయం చేసుకున్న తర్వాత ఈ పావులు కలుపుతున్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీవ్రంగా అడ్డుకుందని కార్మిక సంఘాల నేతలు గుర్తు చేస్తున్నారు. గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 2 లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని తాము ఇంకా మర్చిపోలేదని కార్మికులు చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటు లోపల బయట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిలిచారని చెప్పారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలతో కలిపి ఒక అగ్నిపర్చ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు తీసుకువెళ్లాలంటున్నారు. పోరాటాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తామంటే ఊరుకునేది లేదని కార్మికులు ఎన్డీఏ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.